అంతకంటే హీన స్థితికి దిగజారిపోయినట్టు. పేదలంటేనే వాళ్ళు ఆకలితోటి ఉంటారు, జీవన విధానంలో వెనుకబడి ఉంటారు, అన్ని రకాలుగా కష్ట సుఖాల్లో బాగా ఇబ్బందులు పడుతూ బాధలు పడుతూ ఉంటారు. వాళ్ళకి మేము అండగా ఉంటామని చెప్పేసి, వాళ్ళకి అవి ఇస్తాము ఇవి ఇస్తామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పేసి, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు వల్ల కాదు, మాకు చేత కాదు అంటే దీన్ని పక్కాగా మోసం అంటారు. ఈ మోసం ఎవరిని చేయాలి? నీకు చేతనైతే కార్పొరేట్ వ్యవస్థను చేయి, నీకు చేతనైతే నీకు సమ ఉజ్జీగలిగిన దమ్మున్నోడి చేయి. కేవలం కడుపు కాలే పేదవాడిని మీరు చేస్తున్నారంటే ఇది అడుక్కు తినేవాడి దగ్గర గీక్క తినేవాడే అంటారు. సో అంటే ఎక్కడో ఒక చోట ప్రజలు మీ సంక్షేమ పాలన కన్నా ఈయన అభివృద్ధి చేస్తారన్న నమ్మకాన్ని నమ్మారు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ అన్నది ఏమైనా అది వ్యాలిడ్గా ఏమైనా మారుతుందంటారా? అట్లాంటప్పుడు మీరు ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి కంటే మెరుగ్గా ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి పథకాలు ఏవి ఆపము, అన్నీ ఇస్తామని చెప్పకుండా ఉండాలి. చెప్పకుండా ఉంటే మీరు అభివృద్ధిని నమ్మి ఓటేశారు అనుకోవచ్చు. మీరు ఎందుకని సూపర్ 6 అనౌన్స్ చేశారు? ఎందుకని జగన్మోహన్ రెడ్డి పథకాల కంటే మెరుగ్గా ఇస్తామన్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 70,000 కోట్లు ఖర్చు పెడతామని, సంక్షేమ పథకాల కింద 70,000 కోట్లు ఖర్చు పెడతామంటే మీరు 150,000 కోట్లు ఖర్చు పెడతామని ఎందుకు చెప్పారు? అంటే గత 5 ఏళ్లలో వైసీపీ చేసిన పాలన చూసిన తర్వాత 20 ఏళ్ళ వెనక్కి తీసుకెళ్ళిపోయింది వైసీపీ ప్రభుత్వము. ఇవాళ నమ్మి డబ్బులు ఇచ్చే పరిస్థితి కానీ అవకాశం కానీ లేకుండా మారిపోయింది. అదే నాకు ఇప్పుడు ఆటంగా మారుతుంది అనేది మరొక వర్షం వినిపిస్తున్నారు. మరి ఏంటి 5 సంవత్సరాలు మీరు చేసిన అప్పుల సంగతి ఏంది? వీటన్నిటి మీద సమాధానం చెప్పాలి కదా. ఇది క్లియర్గా కేటగారికల్గా తెలివిగా మోసం చేయటమే. ఒక కంపెనీకి కేటాయించి ఎప్పుడు పెడతారో చెప్పకుండా, ఎంతమందికి ఉపాధి ఇస్తారో చెప్పకుండా, ఆ కంపెనీ వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఇన్కమ్ ఏంటో చెప్పకుండా, 1,000 కోట్ల రూపాయల భూమిని రూపాయికి దారాదత్తం చేసి దాన్నేమో ఇన్సెంటివ్స్ అని ఇంగ్లీష్లో హైటెక్ భాషలో మాట్లాడుతున్నారు. అదే రైతుకి ఇచ్చే రైతు భరోసాని ఉచితం అంటున్నారు. పైగా స్వామార్యులు చేస్తున్నారని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. ఏది నిజం? 1,000 కోట్ల రూపాయల భూమిని ఆడు కంపెనీ పెడతాడో లేదో తెలియదు, పెడితే ఎప్పుడు పెడతాడో లేదో తెలియదు, ఎప్పుడు పెడితే ఎంతమందికి ఉపాధి కల్పిస్తాడో లేదో తెలియదు, దానివల్ల రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్ ఎంతో తెలియదు.